ప్రొద్దుటూరు వక్ఫ్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ర్యాలీ. ముస్లింల ఆస్తులను కాపాడాలంటూ సింధు ముస్లింల ఐక్యతను వర్ధిల్లాలి అంటూ నినాదాలు. శివాలయం కూడలిలో బహిరంగ సభ. కొత్తపల్లి పంచాయతీ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కొండ్రెడ్డి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను చెత్తకుండీలో పడవేయాలని, రీసైక్లింగ్ కు అనుగుణంగా ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. హౌసింగ్ బోర్డు కాలనీ నందు గల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నందు శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం. పాక్షికంగా దెబ్బతిన్న కంప్యూటర్లు, బ్యాంకు సామాగ్రి. సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను ఆపివేసిన అగ్నిమాపక సిబ్బంది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని దువ్వూరు మండలంలో చాలా చోట్ల రోడ్డుపైన అక్రమంగా కట్టడాలు నిర్మించినా చూసి చూడనట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇలా అక్రమ కట్టడాలు ఉండడం వల్ల నిత్యం విద్యార్థినులకు స్కూల్ కాలేజీలకు వెళ్లడానికి, రైతులకు రవాణా చేయడం కష్టంగా ఉంది. రవాణా సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే గుడిపాడు గ్రామం నుండి నీలాపురం వరకు సరైన రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. దాదాపు ఈ మార్గం గుండా 6 గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలు తొలగించి మండల కేంద్రంలోని పల్లె ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నందు శుక్రవారం సాయంత్రం బ్యాంకు విధులు ముగిసిన తాళం వేసిన తర్వాత దాదాపు 7 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక కేంద్రానికి చరవాణి ద్వారా తెలిపారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది బ్యాంకు వద్దకు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పాక్షికంగా బ్యాంకులోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు తెలియవస్తోంది. ఇది ఇలా ఉండగా అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. Right.
ఓకే ఓకే కొద్దిగా ఎన్నికి వచ్చాను సార్ సార్ అంటే లేదు సార్ లైట్ ఆఫ్ చేసి చెప్తా అది రిఫ్లెక్ట్ కొడతా నీకు అంటే నీకు అర్థం కావట్లేదా నీకు లైట్ వచ్చేది ఎట్లా రిఫ్లెక్ట్ కొడుతుంది పులివెందుల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛతాంధ్ర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పూలంగల్ల సర్కిల్ నుండి పార్నపల్లి రోడ్డు మీద ఆ ప్రకృతి రెస్టారెంట్ వరకు ఈ చెక్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నియంత్రించండి శాస్త్రీయంగా వదిలించండి కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛత ఆంధ్రపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వర్కర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు మానవహారంగా నిలబడుకొని ప్రతిజ్ఞ చేశారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నాతో వేంపల్లి మండలంలో అభివృద్ధిలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి. గ్రామ పంచాయతీ వద్ద భారీ నిరసనలు తెలియజేశారుగా కార్మికులకు జీతాలు వేయకపోవడం బాధాకరమన్నారు. అవినీతి ఆరోపణలతో గతంలో పనిచేసిన ఈవో సుబ్బారెడ్డిని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. ఆ స్థానంలో ఇంతవరకు కొత్త ఈవోను నియమించకపోవడం చేతకానితనం అన్నారు. వెంటనే కొత్త నియమించాలన్నారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీతాలు
వేంపల్లి గ్రామ పంచాయతీ జిల్లాలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ లెక్కల్లో అతిపెద్ద గ్రామ పంచాయతీ. దాదాపుగా 30,000 ఓటర్స్, 60,000 జనాభా కలిగినటువంటి అతిపెద్ద గ్రామ పంచాయతీ. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఈఓ గారిని, కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈఓ గారిని సస్పెండ్ చేసిన తర్వాత దాదాపుగా 2 మాసాలు కావస్తుంటే ఇక్కడ కొత్త ఈఓ గారు లేరు. వేంపల్లి గ్రామ పంచాయతీలో 60 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, మోటార్లు ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ దాదాపుగా 4 నెలల నుంచి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా గడిచిన 20 సంవత్సరాలుగా 6,000 నుంచి 12,000 జీతానికి పనిచేస్తున్నారు. 4 నెలలు జీతాలు లేకపోవడం వల్ల వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇంటి బాడిగలు చెల్లించలేక, చావలేక బతకలేక చచ్చి బతుకుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం స్పందించలేదు. కానీ వీరు మాట్లాడితే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పనులు చేశారు, నిలబెట్టారు అని చెప్పుకుంటే పోయే పరిస్థితి వచ్చింది. కానీ కేవలం ఈ గ్రామ పంచాయతీ గురించి పట్టించుకోలేదు. మొన్నటికి మొన్న వేంపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణమైనా కూడా ఇప్పటికి కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు లేరు. అదేవిధంగా రైతు బజార్ కూడా నిర్మాణం అయింది కానీ దాన్ని ప్రారంభోత్సవం చేసేటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా వేంపల్లి గ్రామ పంచాయతీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఎందుకంటే వేంపల్లిలో పారిశుద్ధ కార్మికుల జీతాలు చెల్లించలేకపోవడం వల్ల, చాలా మంది డ్యూటీలకు వస్తూ రాకపోవడం వల్ల పారిశుద్ధం అడకెక్కింది. చాలా చోట్ల పైప్ లైన్లో నీళ్లు కారుతున్నాయి, దోమల పడ్డ ఎక్కువగా ఉంది. దుర్భరంగా పరిస్థితి ఉంటే ఇక్కడ ఉండేటువంటి ఎంపీడీఓ గారు పట్టించుకోలేదు, ఇక్కడ ఉండేటువంటి డిఎల్పీఓ గారు పట్టించుకోలేదు. మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామని చెప్పి వేంపల్లి ఎంపీడీఓ గారికి పొద్దున్నే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆమె నేను లేని ఊర్లో అని చెప్పడం జరిగింది. డిఎల్పీఓ గారు ఉన్నారంటది. డిఎల్పీఓ గారు నాకు సంబంధమే లేదు ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్య వైఖరితో అవలంబిస్తున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఉండేటువంటి కొత్త ఈఓ గారిని నియమించాలి. ఇక్కడ ఉండేటువంటి 4 నెలల జీతాన్ని వెంటనే వాళ్ళందరికీ చెల్లించాలి. వేంపల్లి పంచాయతీ మీద స్పెషల్గా వీళ్ళు గుర్తింపు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కదం తొక్కిన ముస్లింలు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ రద్దు చేయాలని, ముస్లింల ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. భాజపా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణ గ్రామీణ ముస్లిం భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రొద్దుటూరు పట్టణం మట్టి మసీద్ వీధి నుండి పుట్టవర్తి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం శివాలయం సెంటర్కి చేరుకొని బహిరంగ సభ నిర్వహించారు. ర్యాలీలో హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వక్ఫ్ పరిరక్షణకు ముస్లింలు ఐక్యం కావాలంటూ ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుండి ముస్లింలపై బీజేపీ అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. ముస్లింలు తినే తిండిపై, కట్టుకునే దుస్తులు, నడిచే నడకపై ఆంక్షలు పెట్టే విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. ముస్లిం శాంతి ర్యాలీకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్, పలు ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన హక్కు, బాధ్యత చంద్రబాబు గారి మీద ప్రస్తుత చారిత్రక అవసరమని ఆయన తప్పనిసరిగా తన బాధ్యతను నిర్వర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నామో ఇదే న్యాయమని సుప్రీం కోర్టు కూడా నిన్న చెప్పినటువంటి మాటలు చెప్పింది. అలాగే ముస్లింల వద్ద 8 లక్షల భూములు ఉన్నాయి, ఎకరాల భూములు ఉన్నాయని చెప్పిన మీరు మందిరాల వద్ద కానీ అట్లాగే ఇతర కార్మికుల వద్ద కానీ ఉన్నటువంటి భూముల విషయంలో కేవలం ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్క అని ప్రచారం చేయడం అనేది ఏదైతే ఉందో, ముస్లింల యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి భారతదేశంలో ఉండేటువంటి భూములన్నింటినీ కూడా అదానీలకు, అంబానీలకు కట్టబెట్టేందుకోసంగా చేస్తున్నారు. ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు. భారతదేశంలో ఉండే భూములన్నీ కూడా విమానాశ్రయాలు అమ్మేశారు, ఓడరేవులు అమ్మేశారు, అట్లాగే రైల్వే భూములు అమ్మేశారు. తర్వాత వ్యవసాయ భూములు కూడా అమ్మేయడానికి పూనుకుంటే ఆ పంజాబ్ రైతులు, హర్యానా రైతులు 1000 మంది ప్రాణాలను అడ్డం పెట్టి దాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు వీళ్ళు
భక్తు భూముల మీద పడ్డారు, రేపు క్రిస్టియన్ భూముల మీద పడతారు, ఆ తర్వాత బౌద్ధుల భూముల మీద పడతారు. చివరికి వీళ్ళు మందిరాల భూముల్ని కూడా వదిలిపెట్టరు, స్కూల్ భూములు వదిలిపెట్టరు, యూనివర్సిటీ భూములు వదిలిపెట్టరు. భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన వనరు భూమి, ఇది ఉత్పత్తి సాధనం. ఈ ఉత్పత్తి సాధనం మొత్తాన్ని కూడా కేవలం ఇద్దరు అమ్మేస్తున్నారు, ఇద్దరు కొంటున్నారు. ఈ ప్రశాంతంగా జరగడానికి ఎవరి చేతుల్లో భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేందుకు కుట్రమన్నుతున్నారు. ఇది రాజ్యాంగం యొక్క 14, 15, 26, 30 ఏదైతే ప్రియాంబుల్ రాజ్యాంగం హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల యొక్క ఉల్లంఘన. ఈరోజు ముస్లింల మీద దుర్మార్గం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇది ముస్లింల మీద జరుగుతున్న దుర్మార్గం కాదు, ఇది రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి అక్రమం, దౌర్జన్యం. ఈ రోజు దీన్ని కనుక మనం ఆమోదిస్తే రేపు అన్ని రాజ్యాంగానికి సంబంధించిన హక్కులన్నీ ఉల్లంఘించబడతాయి. ప్రధానంగా అడవి చట్టాలు, అడవులు 33% ఉంటేనే మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. ఆ అడవుల్ని కూడా అమ్మేస్తున్నారు. 21% నుంచి ఇప్పుడు 12% కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా మనం మాట్లాడుకోవాలంటే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని మాట్లాడలేటువంటి దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చట్టాల్ని కేవలం ముస్లింల చట్టంగా కాకుండా భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిగా భావించి ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు ఈ చట్టాన్ని ఖండించాలి, ముస్లింలకు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం అమరావతికి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే కోసంగా ముస్లింల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ధార్మిక ఉనికిని ఈరోజు బలి చేస్తుంది. ఉరి గంబం మీద ఎక్కించి తన పబ్బం గడుపుకోవడానికి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా చేస్తా ఉన్నాం. వీళ్ళైతే కళ్ళబొల్లి మాటలు చెప్తారు, ఎన్నికలలో ఏమేమో మాట్లాడతారు. ఒక్క నిమిషంలో ముగియండి సమయం. నిజానికి ఈ దేశం మీద, ఈ లౌకికత్వం మీద, సెక్యులరిజం మీద చంద్రబాబు నాయుడికి, నితీష్ కుమార్కి రవ్వంత ప్రేమ ఉన్నా కానీ ఈ బిల్లుకు ఆమోదం ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఆమోదం ఇవ్వకపోతే ఈ బిల్లు యాక్ట్ అయ్యేది కాదు. ఈ దుర్మార్గాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఏరేదో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం ఇచ్చారు, కానీ 2 ముక్కల్లో 2 విషయాలు చెప్పి ఒక నిమిషం శ్లోకం ఇచ్చి దాని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఏదైతే మా ఫ్లిప్కార్ట్లో ఉన్నాడో ఇట్లా నిటారుగా పెట్టుకోండి. ఒకసారి మనం శ్లోకాలు ఇస్తాము, అందరికీ ఒకసారి శబ్దాన్ని ఇవ్వండి. రద్దు చేయాలి వక్ఫ్ సవరణ చట్టం, రద్దు చేయాలి వక్ఫ్ సవరణ చట్టం. కడప జిల్లా పులివెందుల రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న నారాయణ చిన్న కేసుల్లో ప్రజలను కేసులు కట్టే 41 ఇచ్చి వివరణ కోరమని పంపించకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే అధికార పార్టీ నాయకులతో చెప్పిస్తే వదిలిపెడతానని, చెప్పించలేని వారిని కొట్టడం, తిట్టడం జరుగుతుందని జై హిందుస్థాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ శుక్రవారం సాయంత్రం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 41 నోటీసును ఇవ్వాల్సిన ఒక చిన్న గొడవలో కూడా నిందితులను బెదిరిస్తూ లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. స్టేషన్లో ఇటువంటి వ్యక్తి ఎస్ఐగా విధులు నిర్వహిస్తే న్యాయం కోసం ఏ విధంగా ప్రజలు స్టేషన్కు వస్తారని అన్నారు. నేను ప్రజలకు మరియు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడం ఏమనగా, పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ గారి ప్రవర్తన మితిమీరిపోతుంది. అంటే ఒక చిన్న గొడవలో 41 నోటీసు ఇచ్చి పంపించాల్సిన కేసులో కూడా నిందితులను బెదిరిస్తూ లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి ఉంటే సామాన్యులు ఏ విధంగా స్టేషన్కు అడుగు పెట్టారు? అంతేకాకుండా తనకు అడిగినంత డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి నిందితులమై చేయి కూడా చేసుకున్నాడు. దీన్ని నిరసిస్తూ మేము పొద్దున ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. అయితే సిఐ గారి విన్నపం మేరకు మేము న్యాయం చేస్తామనగా మేము పోతే ఆ నిందితుడికి 41 నోటీస్ పంపించారు. అయితే ఇటువంటి పోలీసు వాళ్ళు ఉంటే సామాన్యులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇతను కేవలం రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఎస్ఐ అనే విషయం మర్చిపోయి రాజకీయ పార్టీలకు తొత్తుగా వివరిస్తున్నాడు. కావున ఈ ఎస్ఐ నారాయణని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని, లేకపోతే మేము నిరాహార దీక్ష కూర్చుంటామని సోమవారం చెప్తున్నాను. ఈ 2 రోజుల్లో ఈ శుక్ర, శని, ఆదివారం లోపల అతన్ని సస్పెండ్ చేయకుంటే మటుకు మేము ఇదే పులివెందుల పోలీస్ స్టేషన్ నిరాహార దీక్ష కూర్చుంటాము. అవసరమైతే ఏమైనా కేసులు పెట్టే కేసులకు కూడా మేము సిద్ధమే. మేము దీన్ని రాజ్యాంగ పరంగానే ఎదుర్కొంటాము. నమస్తే. 41 నోటీస్ చెప్పేదంటే అవన్నీ బయటమ్మా, నా స్టేషన్లో కుదరవన్నీ అన్నాడు.
ఎంత అమౌంట్ 1,00,000 రూపాయలు అడిగినాడు. అంత ఇలేదు సార్, వాళ్ళు 50,000 ఇస్తామన్నాం. లేదయ్యా 1,00,000 రూపాయలు ఇచ్చేయండి, లేదు అన్నాడు. దానికి చెప్తే ఏం సార్ ఇది అన్యాయం అంటే, ఇదే న్యాయం అని నేను చెప్పిందే న్యాయం అన్నాడు. లేదంటే ఎవరితో నా అధికార పార్టీ వాళ్ళతో ఫోన్ చేపి అన్నాడు. అది జరిగిన విషయం. అందుకు కొట్టినాడు. ఉదయం తన మిత్రుడు చనిపోయింటే అక్కడ ఉండి తర్వాత మిత్రులతో పక్కన కూర్చొని ఉంటే అక్కడ కొట్టినాడు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఎలక్ట్రానిక్ వేస్ట్ పరికరాల సేకరణ గురించి అవగాహన కల్పించిన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి, పంచాయతీ అధికారులు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి పంచాయతీలోని పరిధిలోని పలు కూడల వద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ పరికరాలు సేకరణ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఇళ్లలో, దుకాణాలలో, అలాగే వ్యాపార సముదాయాల్లో ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ పరికరాలు అయిన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, కీబోర్డులు, టెలిఫోన్లు, మదర్ బోర్డులు, పవర్ బ్యాంకులు, సెల్ ఫోన్లు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలను చెత్తకుండీలో పడవేయవలసిందిగా, తదనుగుణంగా రీసైక్లింగ్ పంపించడానికి ప్రజలు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ పరికరాలు సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణానికి మేలు చేకూర్చిన వారమవుతామని వారు అన్నారు. నివారించడం అనేది పాడైన లేదా బాగా సూచిస్తుంది. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. ధన్యవాదాలు. ఈ వేస్ట్ ని ఈ రోజు గ్రామ పంచాయతీకి పూర్తిగా అందిస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి, ఇంటిలో పసిపిల్లలు ఉంటారు, వారికి తెలియక ఆ వైర్లతోనే ఆడుతూ ఉంటారు. అది ఆట వస్తువు అనుకుంటారు, అది విషం అని పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకు కూడా తెలియకుండా ఎక్కడైతే విద్యుత్ పోల్స్ ఉన్నాయో అందులో ఈ వైర్లను పెడితే ఆడుతూ ప్రమాదానికి కూడా గురవుతారు. కాబట్టి అది ఎంత ప్రమాదకరం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని 350 పడకల జిల్లా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా శనివారం ఉదయం గైనకాలజిస్ట్ శ్రావణి నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి తాను ఎల్లవెల్లలా కృషి చేస్తానని, మెరుగైన వైద్య సేవలు అందించడం కొరకు కృషి చేస్తానని, ప్రత్యేకించి గైనకాలజీ డిపార్ట్మెంట్ నందు వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమేనని, దానిపై ఉన్నతాధికారులతో చర్చించి ఖాళీలను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇక్కడ నుంచి రెఫరెన్స్ బయటికి వెళ్లకుండా వైద్యం అందించేలా అన్ని విధాలా ఇక్కడికి వచ్చే రోగులకు సేవలు అందిస్తామని అన్నారు. డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. నా సాధ్యమైనంత వరకు, నాకు శక్తి మేరకు నేను ప్రొద్దుటూరు హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాక గైనిక్ డిపార్ట్మెంట్లో చాలా డాక్టర్స్ షార్టేజ్ ఉంది. గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వీలైనంత మటుకు నేను కేసులు ఏవి కూడా రెఫర్ చేయకుండా అన్నిటి కూడా ఇక్కడే జరిగేట్టుగా చూస్తాను. నేను మొత్తం హాస్పిటల్లో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ల్యాబ్సెస్ లేకుండా నేను నిజాయితీగా పనిచేసి హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాను. మందుల కొరత ఏం లేదు. సిబ్బంది కొరత అయితే ఉంది. దానికి సంబంధించి కూడా మేము పై అధికారులకు పంపిస్తున్నాం. రెఫర్స్ పోకుండా మేము జాగ్రత్త తీసుకుంటామండి. గైనిక్ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయితే ఉంది, అయినా కూడా మ్యాక్సిమం
ఆ ప్రయత్నం మేము చేస్తాం, సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అందుబాటులో ఉంటారు. ఒక్క డాక్టరే ఉంటారు, ఆ డాక్టర్ డే అండ్ నైట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఒక డాక్టరే ఉంటారు, ఎమర్జెన్సీస్ చేస్తారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళనకు గురి కావద్దని, త్వరలోనే దొంగతనాలను అరికట్టే దిశగా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పట్టణంలో ఇటీవల లక్ష్మీనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో వరుస దొంగతనాలు జరగడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి ఇలాంటి దొంగతనాలు పట్టణంలో జరగలేదని, తిరిగి ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే విషయంపై స్థానిక పోలీసులు మరియు జిల్లా ఎస్పీతో మాట్లాడి ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వరుస దొంగతనాలు అరికడతామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు, వాడు మోసం చేసినాడు, ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక దొంగతనాలు అనేది ఈ మధ్యకాలంలో 10-15 సంవత్సరాలు చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్లలో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక 10-15 సంవత్సరాలు ఇటువంటి జరగలే ప్రొద్దుటూరులో. ఇప్పుడు కొత్తగా ఈ 2-3 నెలల కాలంలో లక్ష్మీనగర్లో కానీ హౌసింగ్ బోర్డులో కానీ మొన్నటి దినము బొల్లవరంలో ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం దగ్గర కానీ ఇవన్నీ అక్కడ జరిగినాయి. లక్ష్మీనగర్లో వల్లంకోడు సత్యం, ఇక్కడ బొల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి. యనమల శేఖర్ రెడ్డి ఇంట్లో గత ఒక వారం కిందటి పెళ్లి జరిగినాయి. పెళ్లి జరిగి వాళ్ళందరూ అత్తగారింటికి పోయే సందర్భంలో వాకిళ్ళు వేసిపోయినారు. వాకిళ్ళు వేసిపోయింది బాగా గమనించినట్టున్నారు అందరూ. అదే కాకుండా అక్కడ ఉండబడిన 4 ఇళ్లకు బీగాలు ఉండడం చూసి 4 ఇళ్ళు వాకిళ్ళు పగలగొట్టినారు. బీగాలు తీసుకొని లోపలికి పోయినారు. ఎస్ఐ ఇళ్ళు కూడా పోయినారు. అయితే మిగతా 4 ఇళ్లలో ఏం పెద్ద దొరికిందో లేదో అని దీంట్లో మటుకు వాళ్ళకు పంట పడినంత ఊహించని విధంగా ఇళ్ళకు అక్కడ ఆస్తి దొరికింది. బంగారు కానీ, బట్టలు కానీ, వెండి కానీ, డబ్బు కానీ బాగా భారీ ఎత్తున అక్కడ దొరకడం జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని చేస్తామని చెప్పినారు. ఎస్పీ గారితో కూడా ఇప్పటికే 2 సార్లు నేను మాట్లాడాను. కడప నుంచి కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు, పొద్దుటూరు నుంచి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు. త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ దొంగలను పట్టుకునే విషయంలో అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడ అనుమానాస్పదంగా ఉండబడిందో అక్కడంతా పోయి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది పెద్దగా దండిగా డబ్బు బంగారమైన సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పొద్దుటూరులో దొంగతనాలు జరిగినాయి. మా పరిస్థితి ఏంటి, మాకు ఎటువంటి పరిస్థితి ఉంది, మాకేం రక్షణ ఉండదనే వాళ్ళు కానీ, మా ఆస్తిపాస్తులకు మాన ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో కొంత పొద్దుటూరు పబ్లిక్ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి నేను పోలీసులను గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీన్ని తప్పనిసరిగా మేము రికవరీ చేసి ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు. కాబట్టి తొందరలోనే దీన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు బాగా పనిచేశారనే పరిస్థితి కల్పిస్తానని నేను ఎస్పీ గారి దగ్గర ఒక భరోసా తీసుకున్నాను. తప్పకుండా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తాము. పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఎక్కడ దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులు చాలాసార్లు మీరు పోయేటప్పుడు మాకు వాడిని ఇంటికి బీగాలు వేసిపోయే సందర్భంలో పోలీస్ స్టేషన్లకు తెలియజేయమని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఏదో పోతున్నారు, వస్తున్నారు, 2 రోజులు 3 రోజులు పోయి వచ్చినా కూడా ఎక్కడ ఏమీ జరగకపోయినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తతగా ఉండడం లే. వారి ప్రాంతాలలో మరీ ప్రత్యేకంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఆ 4 ఇళ్ళు 3 ఇళ్ళు 4 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ అంతా మిగతా అంతా ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. కాబట్టి అంత నిర్జన ప్రదేశంలో ఉండబడిన వాళ్ళందరూ కూడా పోలీసుకు ఇంటిమేట్ చేసింటే బాగుండేదేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇళ్ళకి వాకింగ్ వేసి వాళ్ళ బంధువుల ఊర్లకు కానీ ఎక్కడైనా వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళ ఇంటి నంబర్ను నమోదు చేసుకొని ఆ ప్రాంతాన్ని నమోదు చేయించుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి. పోలీసులు మనం దాదాపు 2 లక్షల పైబడిన జనాభా మనకు ఉన్నాం. ఇక్కడ దాదాపు 38,000 ఇళ్ళు 40,000 ఇళ్ళు పొద్దుటూరులో ఉన్నాయి. ఈ 40,000 ఇళ్లలో ఉండబడిన దాంట్లో మనకు పోలీసులు ఉండబడిన సంఖ్య కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. మన పొద్దుటూరికి కావాల్సినంత పోలీసు సంఖ్య లేరు. కాబట్టి గతంలో రాత్రిలో పూట ఎక్కడన్నా మేము దూర ప్రాంతాల నుంచి పోయి 1 గంట 2 గంటల సమయంలో ఎప్పుడన్నా వచ్చేటప్పుడు
మా బండ్లను కూడా నిలబెట్టి పోలీసులు మన పొద్దుటూరు పట్టణంలో ఎవరు అని బండి నిలబడి చెయ్యెత్తే నిలబెట్టేవాళ్ళం. మమ్మల్ని చూస్తే పొమ్మనే వాళ్ళు. అట్లా తనిఖీలు చేస్తూ ఉన్నారు, బీట్లు తిరుగుతూ ఉన్నారు. ఆ బీట్లు తిరిగి పలానా చోటికి పోయి అక్కడ వాళ్ళను కలిసి వాళ్ళు బీట్లు తిరుగుతారు. తెల్లవారులు బీట్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆ బీట్ తిరగడం అనేది తగ్గిపోయినట్టు కనపడుతుంది. రాత్రిలో పూటంతా వాళ్ళు కూడా పెద్ద శ్రద్ధగా మన బాధ్యతలు సక్రమంగా నైట్ డ్యూటీస్ అందరూ మరి వేస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా సక్రమంగా నిర్వర్తించలేరు. కాబట్టి ఇది నేను ఈ పొద్దుటూరులో ఉండబడిన పోలీసులతో అందరితో కూడా మాట్లాడాను. అన్ని స్టేషన్ల నుంచి కొన్ని కొత్త టీమ్స్ ఫామ్ అయినాయి. త్వరలోనే మేము పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. కాబట్టి పొద్దుటూరు ప్రజలు మళ్ళా ఇటువంటివి జరుగుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పకుండా వీటిని ఎప్పుడైతే ఈ పోయిన వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పోయిన దాంట్లో అందరికీ తప్పనిసరిగా ఇప్పిస్తాం. కాబట్టి పొద్దుటూరు ప్రజలందరూ ఏదో జరిగిపోతుందని కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఏదో అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి, దాంతోనే అంతా జరిగిపోతుందని ఎవరు ఆందోళన చెందాల్సినంత అవసరం లే. కాబట్టి తప్పనిసరిగా పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినాం. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఎస్పీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. రేపు ఎల్లుండి ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వచ్చి కొంత స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. కాబట్టి ఈ దొంగతనంలో జరిగిన వాళ్ళందరూ జరిగినాయని పొద్దుటూరులో అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇటువంటి లేకుండా అరికడదాము. నేను మళ్ళా కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా పోలీసులతో నైట్ డ్యూటీస్ తిరగమని చెప్తాము. ఎవరైతే ఇళ్లకు బీగం వేసిపోతున్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించమని కూడా చెప్తాము. తప్పనిసరిగా పొద్దుటూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తప్పకుండా రికవరీ చేసి వాళ్ళ సొమ్ము వాళ్లకు తిరిగి ఇప్పిస్తాం.